ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ సేవలను ఏకీకరణ చేశారు. ఇకపై ఏ అవసరానికైనా 112 నెంబరే ఉంటుంది. డైల్ 100, 102, 104, 108 నెంబర్లను కలిపేశారు. పోలీసు ఫైర్, వైద్యం, పోలీస్ ఫైర్, వైద్యం ఇలా ఏ అవసరం ఏర్పడినా 112 నెంబర్కు డయల్ చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ సేవలను ఏకీకరణ చేశారు. ఒకప్పుడు మనం ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి కూడా చాలా వరకు డైల్ 100, 102, 104, 108 అంబులెన్స్కి సంబంధించి కూడా ఇవన్నీ మనం డయల్ చేసేవాళ్ళు ఆ సేవలు కావాలంటే. సో మొత్తంగా ఈ సేవలన్నింటినీ కూడా ఒకటిగా కలిపేస్తూ కూడా 112 నెంబర్కి డయల్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్లో జాయిన్ అయ్యారు. కాంతి, ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర సేవలన్నీ కేవలం 112 నంబర్ ద్వారానే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు వేర్వేరు నంబర్లతోటి నడుస్తున్నటువంటి వివిధ ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం ఏకీకృతం చేస్తోంది. ఈ మార్పులో భాగంగా 108 అంటే అంబులెన్స్, 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 మొబైల్ సర్వీస్ తో పాటు 100 పోలీస్, 101 పోలీస్, ఫైర్ వంటి అత్యవసర సేవలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. అమెరికాలో ఉన్న 9111 తరహాలోనే భారత్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ లో భాగంగా ఈ 112 సేవలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఇటీవల ప్రారంభించినటువంటి పిఎం రావత్ పథకంతో కూడా ఈ 112 వ్యవస్థను అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాద బాధితులు తక్షణమే అంబులెన్స్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రమాదం జరిగిన చోట గోల్డెన్ అవర్ లో నగదు రహిత వైద్యం అందించేందుకు కూడా మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏకీకృత వ్యవస్థ వల్ల అత్యవసర సమయంలో ప్రజలకు ఏ నంబర్ కు కాల్ చేయాలో అన్న సందిగ్ధత తొలగిపోయి ఈ సహాయం త్వరగా అందుతుందనే కూడా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యవసర సేవలన్నిటికీ కేవలం 112 నంబర్ ద్వారానే అందుబాటులోకి రానున్నాయి. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.